ప్రాంతం ఉక్కుంపేట మండలం స్థానిక సంతార పంచాయతీ బండిచింత గ్రామ సమీపంలో మనం ఉన్నాము. ఇక్కడ రహదారి పూర్తి స్థాయిలో శిథిలావస్థకు గురైంది. మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నది ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. సార్, మరి ఈ రహదారి మార్గం వేశారు కదా, ఇది గతంలో కూడా అంటే వేసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో పోయినట్టుంది సార్ ఇక్కడ ఈ ప్రాంతంలో. సార్, ఇది రోడ్ అనేది వేయడం జరిగింది, కానీ పైనుంచి కరెక్ట్ అయినటువంటి కట్టడాలు లేకపోవడం వలన ఈ పెద్ద పెద్ద వర్షాలు కొట్టినా కానీ ముసురులు పడినా కానీ పైనుంచి వాటర్ అంతా కూడా రోడ్డు మీద వచ్చేస్తుంది. పైన మాత్రం ఈ పక్కన చూసుకుంటే అసలు కాలువ అనేది లేదు. దానివల్లనే ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతుంది. కనీసము అధికారులు అనేక మంది వస్తున్నారు, చూస్తున్నారు. ఇదే రూట్న ఉప్ప కానీ మిగతా అనేక ప్రాంతాల్లో ఇలాగే వెళ్తున్నారు, ఇలాగే వస్తున్నారు. కానీ ఈ బండిచింత సమీపంలో ఇక్కడ ఎటువంటి ఎవరు కూడా పట్టింపు చేసుకోకపోవడం వల్ల ఇక్కడ మారిల దగ్గర కూడా సేమ్ పొజిషన్ కదా. ఎస్ సార్, ఇది ఊరికి అక్కడే కాదండి, ఇక్కడ ఇక్కడ డ్యూటీ గడ్డ దగ్గర కూడా ఆ వంతెన ఉంది. ఆ వంతెన పక్కన కూడా పెద్ద కన్నం అయిపోయింది. అక్కడ ఒక రోజు అయితే బస్సు కూడా కనీసం అక్కడ ఇరుక్కుని పోయిన రోజులు కూడా సందర్భాలు ఉన్నాయి ఇక్కడ డ్యూటీ వంతెన దగ్గర. అలాగే మళ్ళీ ఇక్కడ బండిచింత ఈ ప్రాంతంలో కూడా సేమ్ ప్రాబ్లం అండి. ఇక్కడ ఎటువంటి అంటే రోడ్ అనేది ఎవరు కూడా పట్టించేసుకోకుండా వదిలేయడం వలన ఇక్కడ కొన్ని యాక్సిడెంట్ కూడా ఇక్కడ జరిగాయి ఈ ప్రాంతంలో. అలా కాదు సార్, ఇక్కడ అంటే మేము గతంలో కూడా వచ్చినప్పుడు కూడా చూసాము. ఇక్కడ అంటే నూతనంగా వేసిన తర్వాత కూడా వెంటనే పోయింది కదా. ఎస్ సార్, వెంటనే అది వేసిన ఫలితం కూడా లేదండి. మరి రోడ్డు నాణ్యత లేదో లేకపోతే మరి ఇక్కడ కలవటు కొన్ని ప్రాంతంలో ఇక్కడ నుంచి పట్టుకొని మాకు పెద్దగా సెంటర్ దాకా ఇంచుమించు అలాగే ఉంది సార్. ఇక్కడే అలాగే ఉంది. బూరుగుపుట్టు మరి కలవటు పక్కన అక్కడే అలాగే ఉంది. అలాగే వెళ్ళిపోతే మారేలా కూడా అలాగే ఉంది. సో ఇక్కడ ఇది కుక్కీసా టు బండిచింత మార్గ మధ్యం ఉంది ఇది. అలాగే అక్కడ బండిచింత టు లివిటీ జోర కూడా అలాగే ఉంది. అంటే మీరు కాస్త ఏంటంటే నాణ్యత లోపం కొంత, ఈ వర్షాల కారణం కొంత అంటున్నారు. ఎస్ సార్, మినిమము నాణ్యత ఉన్నా లేకపోయినా కానీ ఇలాంటి పక్కన మరి గుంతలు తవ్వి ఉంటే వర్షం నీరు అటు వెళ్ళేది. కానీ మొత్తం వాటర్ అంతా కూడా రోడ్డు మీద వచ్చేయడం, తర్వాత రోడ్ అంతా కొట్టుకుపోవడము, ఇలాగే అధికారులు వెళ్ళిపోతారు. కానీ పట్టింపు అనేది కొద్దిగా లేకుండా అయిపోయింది సార్. ఇప్పుడు మనకి ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం మనం చూస్తున్నాము. ఇక్కడ రోడ్డు వేసినప్పుడు కాస్త నాణ్యత లోపము, అలాగే కాస్త ఏంటంటే వర్షాల కారణంగా కూడా కాస్త ఇదైందని చెప్పని అంటున్నారు. అలాగే ఇక్కడ మార్గ మధ్యలో ఏంటంటే ఇక్కడ మధ్యన అంటే పక్కన ఇక్కడ కాలువలు లేకపోవడం వల్ల, అంటే డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల రోడ్డు మీదకి నీరు అంతా వచ్చేస్తుందండి. దానివల్ల కూడా పోతుందని చెప్తాను అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడైతే మనమైతే చూస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ గిరిజనులు ఇటు సైడ్ ఏంటంటే కొన్ని వందల గ్రామాలు ఉన్న ఇటు సైడ్ ఇదే రోడ్డు మార్గాన రేయింపావులు కూడా ఇక్కడ జర్నీలు చేస్తుంటారు. మరి ఇక్కడ గతంలో కూడా ప్రమాదాలు జరిగాయని చెప్తాను నేరుగా ఇక్కడ స్థానికులే చెప్తున్నారు. మరి ఇప్పటికైనా సార్లు అధికారులు స్పందించి ఇక్కడ ఈ రహదారి శిథిలావస్థకు గురైందన్నది మనకు నేరుగా కనిపిస్తుంది కనుక తప్పనిసరిగా ఇక్కడ నూతన రహదారి మార్గం ఏర్పాటు చేయమని చెప్పని వారు కోరుతున్నారు. మరి అధికారులు పట్టించుకుంటారా? గిరిజనులే కదా, వాళ్ళ ప్రాణాలు పోతే మనకెందుకులే, మన జీతాలు మనకు వస్తున్నాయని చెప్పని ఈ సమస్య గాలి వదిలేస్తారా అనేది వేచి చూడాల్సింది.